హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసండి. ఒక 40 రోజుల నుంచి ఇండియాలో ఏ 10 మందిని అడిగినా 8 మంది మాత్రం ఈ ఆధ్యాత్మిక క్షేత్రం గురించే గొప్పగా చెప్తున్నారు. మనకి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గంగా, యమున, సరస్వతి నదుల సంగమంతో మహాకుంభమేళ జరుపుకుంటున్న మహా ఆధ్యాత్మిక క్షేత్రమైన ప్రయాగరాజులో ఉన్నామండి. ఇక్కడైతే ఇసుకేస్తే కూడా రాలని జనం ఉన్నారండి. ఈ తరం అయితే చాలా అదృష్టం చేస్తుందండి. ఎందుకంటే మనకి ఎప్పుడో 144 సంవత్సరాల క్రితం 1881లో మహాకుంభమేళ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ తరానికి ఆ అదృష్టం దక్కింది. మనకి చరిత్రలోనూ కష్టాలు ఎక్కువైతే కాశీకి వెళ్ళాలి. అలాగే మనకి ఏమైనా పాపాలు ఉంటే పోవాలంటే ఇక్కడ మహాకుంభమేళకు వచ్చి పుణ్యస్థానం ఆచరిస్తే పాపాలు ఏమైనా ఉంటే పోతాయని విశ్వసిస్తారు మన హిందువులు. అంతటి ఆధ్యాత్మిక క్షేత్రమైన ఈ మహాకుంభమేళకైతే మనం వచ్చాం. ఇక్కడైతే మనం ఈ మహాకుంభమేళలో స్థానం ఆచరించి కాశీ, వారణాసి, అయోధ్య కూడా వెళ్దాం. ఈ వీడియోలో అయితే మీకు ఈ ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి కొన్ని డీటెయిల్స్ అయితే పెడతాను. నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకి భారతదేశంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇక్కడ మనకి శివరాత్రికి ఒక వారం రోజుల ముందుగానే, అంటే ఫిబ్రవరి 26కి ముందుగానే ఇక్కడ 56 కోట్ల మంది అయితే పుణ్యస్థానాన్ని ఆచరించారు. మహాశివుడు నిత్యం కొలువై ఉన్న కాశీ సాక్షిగా ఇక్కడైతే దేశ విదేశాల నుంచి జనం అయితే తండోపాలుగా వచ్చి ఇక్కడ పుణ్యస్థానం ఆచరిస్తున్నారు. చాలామంది ప్రయాగ స్టేషన్లో దిగి స్థానం అయితే ఆచరిస్తున్నారు. అదేవిధంగా కొద్ది యువతలో మీకు నైనీ స్టేషన్ అని ఒకటి ఉంటుంది. నైనీ జంక్షన్లో దిగి అక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఆటోలో కానీ వెహికల్స్లో కానీ వెళ్ళి అక్కడి నుంచి బై వాక్ 1.5 2 కిలోమీటర్లు నడిస్తే అక్కడ త్రివేణి సంగమం ఉంటుంది. అక్కడ కూడా స్థానాలు ఆచరించవచ్చు. నైనీ జంక్షన్లో మీకు ఫ్రీ షెల్టర్స్ కూడా ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక మహాకుంభమేళ అయితే మనకి యూపీ, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సమీపంలో జరిగినాయి. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం దగ్గర. మహాకుంభమేళలో స్థానం పూర్తయిపోయిన తర్వాత మేము ఇక్కడి నుంచి అయోధ్య బయలుదేరాం. అయోధ్య బాలరాముడి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నది అయోధ్యలోని బాలరాముడి టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ రాగానే ఎందుకో తెలియదు కానీ మనసు అంతా ప్రశాంతత అనిపించింది. మనలో చాలామందికి రామాయణం వినాలన్నా చూడాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. అంటే అది అంత గొప్ప చరిత్ర కాబట్టి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతతగా ఉందనేసి ఇక్కడ ఫోటోలు అయితే దిగాం మేము మొత్తం ఫ్యామిలీతో. ఇదే మా ఫ్యామిలీ. ఇక్కడైతే మీకు అటు ఇటు కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా రామాయణ చరిత్రను తెలిపే విగ్రహాల రూపంలో ఇక్కడ డ్రాయింగ్స్ అయితే ఉన్నాయి. ఇవి చూడడానికి చాలా గొప్పగా అనిపించింది. ఎంట్రన్స్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి సరయూ నది వస్తుంది. సరయూ నదిలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ మనకి లోకల్లో చూడదగ్గ ప్రదేశాలు కూడా ఇక్కడ బోర్డు రూపంలో పెట్టారు. చూడండి ఒకసారి. మనకి బోర్డు చూసినట్టయితే కనక భవన్ అని ఉన్నది కదా, ఇది రామ మందిరానికి దగ్గరలోనే ఉంటుంది కనక భవన్. అంతకన్నా ముందు మనకి హనుమాన్ టెంపుల్ వస్తుంది. ముందుగా మనకి రామాయణ చరిత్రకి ఎల్లవేళలా సాయశక్తిలో సహాయం చేసిన హనుమంతుడి టెంపుల్ అయితే దర్శనమిస్తుంది. హనుమంతుడి టెంపుల్లో దర్శనం చేసుకున్నాక మన రాముల వారి టెంపుల్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పెద్ద వీణ. ఇక్కడి నుంచి అయితే మనకి రూట్స్ డివైడ్ అవుతాయి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం డైరెక్ట్ సరయూ నదికి, సరయూ ఘాట్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సరయూ నది ఎంట్రన్స్. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మెమోరియల్ పార్క్ ఒకటి ఉంటుంది. ఇలా ముందుకు వెళ్తే మనకి చిన్న చిన్న షాపులు కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనం ఏమన్నా పూజ సామాన్లు ఇవి ఏమన్నా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి. రాముల వారి సింబల్స్ వేసిన డ్రెస్సులు ఇవన్నీ కొనుక్కొని మనం కాస్త ముందుకు వెళ్ళిపోతే ఇదేనండి మీరు చూస్తున్నది సరయూ నది. ఇక్కడైతే మనం పుణ్యస్థానం ఆచరించి రాముల వారి టెంపుల్కి దర్శనానికి వెళ్దాం. ఇక్కడ గవర్నమెంట్ కూడా మీకు ఏర్పాట్లు చాలా బాగా చేసింది. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ వస్తారు కదా, పబ్లిక్ గురించి టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మనమైతే ఇప్పుడు సరయూ నదికి నమస్కారం చేసి సరయూ నదిలో స్నానం చేయబోతున్నాం.
సరయూ నది. ఈ పుణ్యనదిలో స్నానం చేసి మనం బాలరాముడి టెంపుల్కి దర్శనానికి వెళ్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ ఆ రాముల వారిని తలుచుకుంటూ ఇక్కడ స్నానం చేద్దాం. ఇక్కడ నది ఒడ్డున ఒక శివలింగం, రాముల వారి పాదాలు ఉంటాయి. ఇక్కడ మన చేతులతో స్వయంగా నీరాభిషేకం చేయొచ్చు. ఇక స్నానం అయితే కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ఫస్ట్గా మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఇదేనండి ఆంజనేయ స్వామి టెంపుల్కి మార్గం. ఇక్కడ ఎదర మీరు చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్. ఇక్కడైతే వీడియో నాట్ అలౌడ్, అందునే వీడియో తీయలేదు విగ్రహాన్ని. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి శ్రీరాముడి జన్మభూమి, అదే మందిరానికి రూట్ ఇది. ఇదంతా కూడా ఎంట్రన్స్. ఇదేనండి మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్న బాలరాముడి మందిరం టెంపుల్. ఇక్కడికి మనకి రావడానికి మనం కుంభమేళ ప్రయాగరాజ్ వచ్చాం కాబట్టి ప్రయాగరాజ్ నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ట్రైన్లో వచ్చి ఇక్కడ బాలరాముడిని దర్శనం చేసుకోవచ్చు. స్టేషన్ దగ్గర నుంచి మనకి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో వచ్చి మందిరానికి రావచ్చు. జై శ్రీరామ్. మందిరం కట్టుబడి అయితే మామూలుగా లేదండి. ఎటు చూసిన విగ్రహాలు చెక్కుబడి ఇదంతా కూడా అబ్బబ్బబ్బా ఏం చెప్పాలండి. స్టోన్ వర్క్ అయితే మామూలుగా లేదు. విగ్రహాలు చెక్కుబడి ఇదంతా కూడా. ఇదిగోనండి మన బాలరాముడు దర్శనం. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. మొత్తం ఫ్యామిలీ మొత్తం బాలరాముడిని దర్శనం చేసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి కాశీకి వెళ్తున్నామండి. అంటే మనకి మరలా వెనక్కి వెళ్తున్నాం. అంటే ట్రైన్ టికెట్స్ ఏసీ రిజర్వేషన్ బుక్ అయినాయి. అంచేత కాశీ వెళ్ళి, కాశీ పట్టణం అత్యంత పురాతనమైన పట్టణం, మహాశివుడు నిత్యం కొలువై ఉన్న ఈ పట్టణాన్ని వారణాసి, బెనారస్ కూడా అంటారండి. ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ వెళ్ళాలి అంటారు. ఇక్కడైతే లైన్ అయితే మామూలుగా లేదండి కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనానికి. అంటే చాలామంది కుంభమేళాకి వెళ్ళి అక్కడి నుంచి కాశీ వచ్చి కాశీ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. మేమైతే చివరిగా కాశీ వచ్చండి. కాశీలో పవిత్ర గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వర స్వామిని, కాశీ అన్నపూర్ణదేవిని, కాశీ విశాలాక్షి తల్లిని, వారాహిదేవిని, కాలభైరవ స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నాం. ప్రతి కథ కంచితో ఎండ్ అవుతుంది. మా ఈ ప్రయాణం కుంభమేళా నుంచి కాశీతో ఎండ్ అవుతుందండి. తిరిగి రాజమండ్రి వెళ్తున్నాం. ఓం నమః శివాయ.